ప్రస్తుతం మనం సరూర్నగర్లోని వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. సో ఈ ఆలయం ఎప్పుడు ప్రసిద్ధిగా ఉంచింది, అదేవిధంగా ఏ విధంగా డెవలప్ చెందింది అన్నది ఇక్కడ మన పలు కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మనం చర్చించే విషయం చేద్దాం. సో ఈ ఆలయం ఎప్పుడు ప్రసిద్ధిగా ఉంచింది? సో 1984లో ఈ యొక్క దేవాలయం ముందు స్థాపించబడ్డది. ఇది హరిహర క్షేత్రము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఉమాదేవి, గాయత్రీదేవి యొక్క ఆలయాలు ఉన్నవి. దాంతోపాటు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత, నవగ్రహ ఇవన్నీ కూడా ఉన్నవి. మా దగ్గర ప్రతి ఉత్సవం కూడా చాలా ఘనంగా మేము నిర్వహిస్తాము. మా కాలనీ వాసులందరూ కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మేము ప్రతి బ్రహ్మోత్సవాలు నవంబర్లో స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు చేస్తాము. ఉగాది చాలా వైభవంగా చేస్తాము. శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తాము. గణపతి ఉత్సవాలు చేస్తాము. అంతేకాకుండా ప్రతి నెల గణపతికి సంకటహార చతుర్థి మేము చేస్తాము. పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామికి విశేషమైన పూజలు చేస్తాము. శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము, దాన్ని పురస్కరించుకుని కూడా మేము విశేషమైన పూజలు చేస్తాము. ప్రతి మాస శివరాత్రి కూడా మేము జరుపుతాము. శివరాత్రి కూడా పెద్ద ఎత్తున మేము చేస్తాము. ఇక్కడ ముఖ్యంగా ఏమంటే మా యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధతో భక్తితోటి యొక్క స్వామి యొక్క కార్యక్రమం మేము అందరం ఐకమత్యంగా ప్రేమతోటి స్వామి కార్యక్రమంలో పాల్గొంటాం. మేము మా కాలనీ వాసులందరూ కూడా మేము ఎవరిని కూడా చందాలు అడగము. వాళ్ళే ప్రేమతోటి భక్తితోటి మేము బోర్డు మీద ఫలానా పూజ ఉంది అని రాస్తాము, అంతే. వాళ్ళే వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ యొక్క దేవాలయం మా అందరి కాలనీ వాసుల అన్యోన్య సహకారంతో చాలా వృద్ధిలోకి వస్తుంది. ప్రతి శనివారం ఒక 5,000 మంది ఇక్కడ దేవాలయానికి వస్తారు. ఇది అభివృద్ధిలో ఉంది. మా స్వామివారు కూడా చాలా మహిమాన్వితులు. వారికి నమస్కారం పెట్టుకుంటే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా మా స్వామివారి విగ్రహంలో చాలా మీరు చూసినట్టయితే తిరుపతి తర్వాత మా స్వామివారిలో ఉన్న కళ, మా వెంకటేశ్వర స్వామిలో ఉన్న కళ వేరే మీకు విగ్రహాలు హైదరాబాద్లో ఎక్కడైనా చూడండి, ఇటువంటి స్వామి మీకు కనిపించాడు. ముఖంలో ఎప్పుడు ప్రసన్నత, చిరునవ్వు ఎప్పుడు ఉంటుంది. ఈ క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా బాగుపడాలని సర్వే జన సుఖినో భవంతని మేము ప్రార్థిస్తున్నాం దేవాలయం తరఫున. అంత కాలనీవాసులంతా మమేకమై ఇక్కడ కాలనీవాసులతో ఇది కాలనీవాసులు అందరూ కూడా మేము ఏకమత్యంగా చేసుకుంటాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము అందరం ఎన్నిక చేసుకొని కొత్త బాడీ వస్తుంది. అది కూడా ఎప్పుడు ఒకటి కంటిన్యూస్గా ఉండం. మేమే వాలంటీర్గా దిగిపోయి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తాం. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఎలక్షన్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 నాడు జనరల్ బాడీ కాలనీలో అందరిని కూడా పిలిస్తే జనరల్ బాడీ చేస్తాము. అకౌంట్స్ అన్ని కూడా ఆడిట్ చేయిస్తాం. మేము అందరికీ కూడా ప్రతి నయా పైసలు కూడా మేము అకౌంట్ చూపెడతాము. ఇది అందరి సహకారంతో, ప్రేమతోటి, మంచిగా సద్భావనతో చాలా బాగుగా నిర్వహించబడినటువంటి దేవాలయం. పూర్తి తెలంగాణలోనే పూర్తిగా సద్భావనతోటి ఒక ఏకకంఠంతో నిర్వహించబడుతున్నటువంటి దేవాలయం ఇది. ప్రతి దేవాలయం చూసుకున్నట్టుంటే ప్రతి ఒక్క దేవాలయానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అంటే ఈ దేవాలయంకి ఉన్న ప్రత్యేకత ఇక్కడ మాది హరిహర క్షేత్రము. మా స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా మా స్వామి ఉన్నాడు. ఈయన ఎటువంటి కోరికలు మీరు నమస్కారం పెట్టుకున్నట్టు మన కోరికలు నెరవేరుతాడు. ఇక్కడ విశేషం ఏమంటే శ్రీదేవి భూదేవి ఉన్నారు. అంతేకాకుండా హరిహర క్షేత్రం ఇది. ఎక్కడైనా మనకి ఒక వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మన దగ్గర శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి పక్కన. ఆ విధంగా మనకి ఇది చాలా విశిష్టమైనది అన్నట్టు. విశిష్టమే కాదు, దీంట్లో ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది మాకు డివోటీస్ ఉన్నారు. దీంట్లో ఏంటంటే చాలామంది ఇక్కడ వచ్చి కోరిక కోరినంటే వెంటనే తీరుస్తాడు. కాబట్టి స్వామివారికి ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది డివోటీస్ ఉన్నారు మా గుడికి. మా కాలనీ వాళ్ళు కోరికలన్నీ స్వామివారు తీరుస్తున్నారు. కాబట్టి మేము ప్రతి కార్యక్రమం కూడా తిరుపతి దేవస్థానము గైడ్లైన్స్ ప్రకారము, ఇక్కడేమో శ్రీరామనవమేమో భద్రాచలము గైడ్లైన్స్ ప్రకారం ఆ పంతులు కూడా చాలా విశిష్టంగా చాలా బాగా నిర్వహిస్తారు. అందువల్ల ఈ గుడికి ఉన్నంత పేరు ఈ సరౌండింగ్స్లో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నది ఈ గుడి. ఈ గుడి యొక్క అభివృద్ధికి మా ట్రస్ట్ చైర్మన్లు ఏది ఆశించకుండా డివోటీస్ చాలా ఓరియంటెడ్గా పనిచేయడం వల్ల మా గుడి చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ గుడికి మా కాలనీవాసులు అందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందిస్తారు. పండుగ రోజే కాకుండా ప్రత్యేకమైన వారం ఏదైనా కేటాయించుకుంటే భజన కానీ కీర్తన జరిగే రోజు శనివారం నాడు ప్రతిరోజు ఇక్కడ మహిళలు విష్ణు సహస్రనామము మరియు ఇతర భజన కీర్తనలు మహిళలు రోజు చేస్తారు. శనివారం నాడు విశేషంగా భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. శనివారం నాడు పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అట్లే శని త్రయోదశి నాడు కూడా అయితే చాలామంది మీకు ఒక 500-600 మంది మన దగ్గర పూజ చేయించుకుంటారు. ఆ రోజు శని త్రయోదశి నాడు ఈ విశేషంగా ఇక్కడ భక్తితో శ్రద్ధతో కార్యక్రమం నిర్వహిస్తాం. కాబట్టి పద్ధతిగా
చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చిత్తూరు దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదండి, అక్కడ మొక్కుని ఇక్కడ తీర్చుకుంటారు మొక్కులు. అక్కడ 100 సార్లు తిరుగుదామని అక్కడ తిరగడం కుదరని వాళ్ళ భక్తులందరూ వచ్చి ఇక్కడ 101 సార్లు తిరిగిన నిశ్చార్థాలు ఉన్నాయి, వాళ్ళకి మంచి జరిగిందని చెప్పేసి వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నారు అన్నమాట. ఇది మా గుడి యొక్క ప్రత్యేకత. భవిష్యత్తులో ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఒక గొప్ప దేవాలయంగా ప్రసిద్ధిగాంచబోతుంది అంటారా? తప్పకుండా. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రతిరోజు కూడా ఇక్కడ అభిషేకం అవుతుంది స్వామివారికి. అది నిత్యాభిషేకం జరుగుతుంది. అది ఎక్కడ తిరుపతిలో కూడా లేదు. అలాంటిది మా దేవాలయం చేసుకుని ఇక్కడ మొక్కున్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి లోపం లేకుండా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతుంది. అదేవిధంగా మా ట్రస్ట్ బోర్డులు మొదటి నుంచి వాళ్ళ దాకా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మా పిల్లలందరూ కూడా అభివృద్ధిలోకి ఇచ్చి చాలామంది అందరూ కూడా ఫారెన్లో ఉండి ఒక స్టేటస్లో ఉన్నారని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా ఒక కనీసం గంట సేపటితో పాటు మహిళలందరూ కూడా ఇక్కడ ఉండి వాళ్ళ యొక్క కీర్తనలతో భక్తులందరినీ కూడా అందరినీ అల్లరింపజేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరూ మనతో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చాలా అంటే చూడకుండా స్వరం లయం ఏది కూడా మనం తప్పకుండా కనీసం ఒక గంట పాటు అన్ని పాటలు కూడా పాడి ఇంత అల్లరపరచడం జరిగింది మీరు. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు మీరు ఈ గానం అనేది చేయడం జరుగుతుంది? నేనైతే ఒక 25 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. మహిళలకంటూ నేను ప్రత్యేకించి ఒక 10 ఏళ్ల బట్టి నేర్పిస్తున్నాను. ఇక్కడ ఈ ఎస్వి మహిళా సంకీర్తన మండలి స్టార్ట్ చేసి మాత్రం ఓన్లీ 6 నెలలు మాత్రమే అయ్యింది. 6 నెలల్లోనే వీళ్ళంతా కూడా నాకు మంచిగా చక్కగా సహకరించారు. చాలా చక్కగా పాడగలుగుతున్నారు. అంతా కూడా స్వామివారి కృపా కటాక్షాలనని మేము భావిస్తున్నాం. అంటే మీరు శిక్షణ ఇస్తారా మేడం? అవునండి, ఇక్కడే గ్రంథాలయంలో ఈ కమిటీ సభ్యులందరూ కూడా మాకు ఫ్రీగా ఇచ్చారండి. సో అక్కడ మహిళలందరూ వస్తారు. వాళ్ళకి వీలైనప్పుడు ఒక గంటన్నర వారానికి 2 రోజులు చెప్తాను. వచ్చి వీళ్ళంతా చక్కగా నేర్చుకుంటున్నారు.